సో ఆ రోజు అర్థం కాలేదు, మనకు అన్నీ కలిసిపోయినాయి కాబట్టి ఒకే పాట్లో 3 కలర్స్ కలిసి వచ్చేసినాయి. 3-4 స్టెమ్లు మళ్ళీ మనం తీసుకుని వేరే మళ్ళీ సేమ్ ప్రాసెస్ 4-5 టబ్బుల్లో మళ్ళీ ఇసుక పోసి కొంచెం మన్ను పోసి పెట్టేసి సెమీ షేడ్లో పెట్టేస్తే మనకు ఒక 6 నెలల్లో దాన్ని అలా వదిలేస్తే చాలండి, బతికేస్తే ఏర్లు వచ్చేస్తాయి. కాబట్టి తీసి మళ్ళీ ఆగస్టు స్టార్టింగ్లో మళ్ళీ మనం రీపోర్ట్ చేసుకోవచ్చు. మనం ఏదైతే ఫ్లవరింగ్ దాంట్లో మార్చుకుందాం అనుకుంటున్నామో దాంట్లో మార్చుకుంటే మళ్ళీ మనకి ఆగస్టు అయితే ముందు జూలై అయినా పర్లేదు, జూలై ఎండింగ్కైనా మనం పెట్టేసుకుంటే చెట్టు బాగా బుషీగా వస్తుంది. చెట్టు ఎంత బాగా బుషీగా వస్తే ఫ్లవరింగ్ కూడా అంత బుషీగా వస్తుంది మనకి. ఇప్పుడు చూస్తున్నారు ఫస్ట్ టైం, లాస్ట్ టైం నేను పెట్టినప్పుడు ఇంత గ్రోత్ రాలా, ఎందుకంటే అప్పుడు మట్టిలో కూడా అంత బలం లేదు, మనం పెట్టిన సైజు కూడా కంటే చాలా కొంచెం చిన్న సైజు వచ్చినాయి. దీంతో కంపేర్ చేసుకుంటే అప్పుడు వచ్చిన పూలే కాదు ఇప్పుడు మనం చూస్తున్న పూలతో చూసుకుంటే. సో ఇప్పుడు చూస్తే పిచ్చగా వచ్చినాయి ఇవన్నీ కూడా. ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా 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 బాగుంది. అసలు ఆ మల్టీ కలర్స్ కానీ ఆ పువ్వు సైజు కానీ మీకు వీడియోలో కనిపించదండి, ఎంత పెద్ద సైజు అనే కనిపించదు. రియల్గా చూస్తే మాత్రం మీకు ఇక్కడ అర్థం అవుతుంది ఎంత పెద్ద సైజు వచ్చింది అనేది. ఇక చూడండి, మనం 4 ఏళ్ళు పెడితే 4 ఏళ్ళలో పువ్వు వచ్చేసింది, అంత పెద్ద సైజులో వచ్చినాయి ఇవన్నీ కూడా పూలు. చూడండి చాలా హెల్తీగా ఉంది. సో మనం దీనికి పెద్ద బలం కూడా ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇచ్చింది ఒక జీవామృతం తప్పించి మనం ఏమి ఇవ్వాలి, అది ఒక్కసారి ఇచ్చాం. సో దాని ఎఫెక్ట్ కావచ్చు, మట్టిలో బలమో లేదా కిచెన్ వేస్టేజ్ ఏదైనా కానివ్వండి, సంథింగ్ మొక్కలైతే చాలా బాగా వచ్చినాయి పూలు. సో దీని అనుసరించి నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం పెద్ద కంటైనరా లేకపోతే ఇంకొంచెం ఎక్కువ మొక్కలు అనేది, ఇప్పుడు ఎన్నైతే 16-20 పెట్టామో దాన్ని డబల్ పెట్టుకుందాం నెక్స్ట్ ఇయర్. అప్పుడు మనకు కంప్లీట్గా మొత్తం మన చామంతి తోటే వస్తుంది. సో లాంగ్ లుక్ చూడండి ఎంత బాగుందో మీకు అది చూస్తానికి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఒక నర్సరీ అనుకోవచ్చండి ఇదంతా. నర్సరీలో కూడా ఇలాగే పెడతారు, ఇలాగే పెంచుతారు వాళ్ళు. సో మనం చేస్తుంది కూడా అదే. చూడండి, అది ఒక 5 అడుగులు స్టాండ్కి 2 పాట్స్ పట్టినాయి, అంటే 2.5 అడుగులకి ఒక కుండీ వచ్చేసింది మనకి.